హాయ్ అండి. ఇందులో మనం ఆస్ట్రోల్యాబ్ అనేటువంటి ఒక తెలుగులో చెప్పాలంటే ఖగోళ గణన పరికరం అన్నమాట. ఇది ముఖ్యంగా ఆస్ట్రోనాట్స్కి, నావిగేటర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్మెంట్లో ఉన్నాము. కాకపోతే ఒకప్పుడు సముద్ర మార్గమే కదా ఎక్కువగా ఉపయోగించేవారు. అప్పుడు నావిగేటర్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడేది. అంటే సముద్రంలో సీలో మనం ఎక్కడున్నాము, ఇప్పుడు టైం ఎంత అయింది, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఇది సూర్యుడికి నక్షత్రాలకి ఆ దూరాన్ని కనుక్కునేటువంటి సాధనం అన్నమాట. ఒక పరికరం. ఇది మొట్టమొదట గ్రీకు శాస్త్రవేత్తలు ఈ ఖగోళగణన పరికరాన్ని 2వ శతాబ్దంలోని కనుక్కున్నారు. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్, యూరోప్ వాటిల్లోకి డెవలప్ చేయబడింది. అక్కడ ముస్లిం శాస్త్రవేత్తలు కూడా 8వ శతాబ్దంలో దీన్ని వాళ్ళు కూడా కనుగొన్నారన్నమాట. వాళ్ళు కూడా తయారు చేసుకున్నారన్నమాట. దీన్ని క్రిస్టోఫర్ కొలంబస్, అలాగే వాస్కోడి గామా అలాంటి పెద్ద పెద్ద నావిగేటర్సు మన సముద్ర మార్గాన్ని కనుక్కోవడానికి వచ్చారు కదా, వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించారనమాట. అయితే ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, అప్పుడు సముద్రం నుంచి నావిగేటర్స్కే కాకుండా అలాగే ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా ఆ దూరాలు, నక్షత్రాలు, సూర్యుడు, భూమి వీటన్నిటి మధ్య దూరాలు, ఆ ప్లేసెస్ కరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి ఇటు ఖగోళ శాస్త్ర ఆస్ట్రోనాట్స్కి అలాగే నావిగేటర్స్ వాళ్ళు ఎక్కడున్నారు, ఏ ప్రదేశంలో ఉన్నారు, ఇప్పుడు టైం ఎంత అయింది, అవన్నీ కనుక్కోవడానికి బాగా ఉపయోగపడింది అనమాట. అయితే ఇప్పుడు కూడా దాన్ని ఉపయోగిస్తున్నారంటే, ఇప్పుడు కూడా ఈ ఆస్ట్రానమీ చదివేటువంటి స్టూడెంట్సు, నావిగేటర్సు వాళ్ళ రీసెర్చ్లో, వాళ్ళ చదువులో భాగంగా మొట్టమొదటి మూలాలు కదా తెలుసుకుంటేనే కదా, ఆ బోరు ఏంటి, పాది ఇప్పుడు అదేంటి సోది అని కాదు, మూలం తెలుసుకుంటేనే కదా అసలు ఎక్కడికి వచ్చామో ఏంటి, ఎక్కడి నుంచి అది మొదలైంది అని తెలియాలంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే. నేను అందుకనే ఇది బుక్లోని చూసి ఇది మనకు యూజ్ అవుతుంది, జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుసుకుంటారు కదా అని దీన్ని తీసి పెట్టానన్నమాట. ఇది మొట్టమొదటగా మనం ఎక్కడున్నాము, ఎంత దూరంలో ఉన్నాము, సూర్యుడికి నక్షత్రాలకి మధ్య ఉన్నటువంటి దూరం ఏంటి అని, అలాగే ముఖ్యంగా ఎక్కువగా వీళ్ళిద్దరికీ ఉపయోగపడేదన్నమాట. సామాన్య ప్రజలకు చెప్పాలంటే సైంటిస్టులు పరిశోధన చేస్తేనే కదా ఆ ఆస్ట్రోనాట్స్కి ప్లస్ నావిగేటర్స్కి బాగా యూజ్ అయ్యేది. దానివల్ల మామూలు ప్రజలు, ముఖ్యంగా సముద్ర మార్గంలో వ్యాపారాలు చేసేవారు కదా, వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడేదన్నమాట. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. మీరు ఇంకా కావాలనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే దీనికోసం వివరంగా తెలుసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా బడి మా గుడి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.